రమ్య గారు, సో గర్భ సంస్కారం చూసుకున్నట్టయితే అసలు పిల్లల్ని కనాలి అంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేము, ప్లానింగ్ అవసరం, ఇంత డబ్బులు వచ్చాకే మేము పిల్లల్ని కంటాం, లేకపోతే ఒక సర్టెన్ ఏజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు కాకనో, లేకపోతే ఇంకేదో వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఇద్దరు ఒక డెసిషన్ తీసుకొని లేదు మేము సర్టెన్ ఏజ్ వచ్చాక మేము పిల్లల్ని కంటాము అని అంటారు. వీటన్నిటికీ అంటే పిల్లలు అనేది ఒక అడ్డంకు అంటారా? ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటేనో, లేకపోతే మాకు ఏజ్ రాలేదనో, ఏజ్ అయిపోయిందనో ఇలా ప్లానింగ్స్ అవసరం అంటారా? ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది అవసరం ఉంది, కానీ అదొక్కటే అవసరం కాదు. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మేము ఫినాన్షియల్గా మీరు అన్న పాయింట్ చాలామంది తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకా 25 ఇయర్సే కదా, ఇప్పుడే కానీ ఏం చేస్తాము, 30 ఇయర్స్ వచ్చాక అంటాము, లేదంటే ఒక 5 ఇయర్స్లో మంచిగా పిల్లల్ని ఎంతైనా సరే వాళ్ళు చదువులకు కానీ ఎలాంటి ఆటంకం రాకుండా మేము ఫినాన్షియల్ స్టేబుల్గా ఉన్నప్పుడు కంటాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మనకి ఏజ్ అనేది డెఫినెట్లీ మ్యాటర్స్. ఏజ్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 38 ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ మన దగ్గర, తను ఫస్ట్ సిజేరియన్ అయింది, తర్వాత న్యాచురల్గా తన లైఫ్ స్టైల్ బాగుండటం వల్ల తను నార్మల్ డెలివరీలో నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీలో తను బిడ్డకి జన్మనివ్వగలిగింది. తన లైఫ్ స్టైల్ బాగుంది. ఏజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ వెన్ లైఫ్ స్టైల్ తీసుకుంటాం. న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు, చక్కగా ప్రెగ్నెన్సీ అంతా కూడా గర్భ సంస్కార్ ఫాలో అయ్యి మన దగ్గరే తీసుకున్నారు. తర్వాత 38 ఇయర్స్కి చక్కగా నార్మల్ డెలివరీ, ఫస్ట్ సి సెక్షన్ అయినా కానీ చేయగలిగారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటారు. ఏజ్ ఈజ్ డెఫినెట్లీ జస్ట్ ఏ నెంబర్, కానీ లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు మీ ఏజ్ నిజంగానే ఒక నెంబర్, జస్ట్ ఏ నెంబర్. కానీ మీ లైఫ్ స్టైల్ బాగాలేదు, లైఫ్ ఎక్కువ ఫినాన్షియల్ మీద పడిపోయి రకరకాల అలవాట్లు, మెన్ అంటే ఆల్కహాల్ అని లేదా స్మోకింగ్ అని, ఇలాంటి స్ట్రెస్, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఇవి మాకు స్ట్రెస్ రిలీజ్ అనుకుంటారు. ఇవి ఫేక్ డోపమైన్ కదా రిలీజ్ చేసేది, ఆ టైం వరకే ఉంటుంది. వన్స్ మళ్ళీ అది దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతే మళ్ళీ మీరు అదే స్ట్రెస్లోకి వెళ్తారు. లాంగ్ టర్మ్ స్ట్రెస్ రిలీవింగ్ మీరు ఇక్కడ కూడా మీరు చూడరు, వాళ్ళు లాంగ్ టర్మ్ని సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ చూడాల్సింది ఏంటి, షార్ట్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్. ఈ ఆల్కహాల్ కానీ ఈ స్మోకింగ్ కానీ షార్ట్ టర్మ్ వరకే వాళ్ళకి ఇస్తాయి ఆ స్ట్రెస్ రిమూవింగ్ అనేది. కానీ లాంగ్ టర్మ్లో చూసుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అవుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఇవాళ రేపు ఫాదర్స్ కూడా వాళ్ళే ఇంకా మారి నా లైఫ్ ఇలా ఉండకూడదని చాలామంది కేర్ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ ఏంటంటే కొంతమందిలో అవేర్నెస్ లేదు. అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ఉమెన్ ఆర్ మెన్? రైట్ ఏజ్ అంటే యూజువల్లీ 21 ఇయర్స్ నుంచి ఉమెన్ ఆర్ రెడీ టు కన్సీవ్. 20 to 30 వాళ్ళ ఫాలికల్స్ కానీ ఎగ్స్ కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్కి బెటర్గా ఉంటుంది, ఈజీగా కన్సీవ్ అవుతారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా పీసీఓడి ఉంటే త్వరగా వాళ్ళు రివర్ట్ బ్యాక్ చేసుకోగలుగుతారు. ఒకవేళ 30 క్రాస్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అదేలా ఉంటే మాత్రం వీళ్ళు ట్రబుల్ ఫేస్ చేస్తారు. అప్పుడు మరి పిల్లల్ని కనడం అనేది రైట్ డెసిషన్? రైట్ డెసిషన్ అనేది ఆఫ్టర్ 30 తర్వాత రైట్ డెసిషన్ అంటే ఇది ఇండిపెండెంట్ నాలెడ్జ్ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను అది రాంగ్ డెసిషన్ అని చెప్పాను అనుకోండి, ఏమంటారు, 30 లోపు ఈవిడ కనిందని అందరం 30 లోపు కనాలా, మేము ఇలానా అని చెప్పేసి ఉంటారు. సో దట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. మీ లైఫ్ స్టైల్ బాగుందంటే 30 తర్వాత కాదు 40 దగ్గరికి వెళ్ళైనా కనండి. లైఫ్ స్టైల్ లేదు అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. లైఫ్ స్టైల్ మార్చుకొని అప్పుడు మీరు స్లోగా ఈ ప్రాసెస్లో ఉంటే ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే యూజువల్లీ మీరు లేట్ అవుతుంది, వాళ్ళు పెళ్ళిళ్ళ టైంకి వచ్చేసరికి మీరేమవుతారు, ఇది వయసు మీద పడే వరకు వయసులో ఉన్న పిల్లలు చేతికి ఉండాలి అది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి 20 ఇయర్స్ పుట్టిన పిల్లలు 20 ఇయర్స్ వచ్చేసరికి వీళ్ళకి 70s వస్తాయి. ఈ లోపే ఏదన్నా జరగరాని జరిగింది అనుకోండి, పిల్లల బాధ్యత 20 ఏళ్ళు అంటే టీనేజ్, వాళ్ళకి మంచి చెడులు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎక్కువ ఈ ఏజ్ 16 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపు చాలా వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక ప్లానింగ్ ఉండదు. ఇక్కడ మీ అవసరం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీ లైఫ్ స్టైల్ బాగుంది అనుకోండి, మీరు 70 ఇయర్స్ వచ్చినా 80 ఇయర్స్ వచ్చినా మీరు పిల్లలతో ఉంటారు, వాళ్ళు రైట్గా గైడ్ చేయగలుగుతారు. సో మీ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఫినాన్షియల్ స్టెబిలిటీ కాదు. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఈ ఏజ్ ఇప్పుడు 25 ఇయర్స్లో మీరు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ టైం. ఫినాన్షియల్కి తొందర అనేది లేదు. డెఫినెట్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ అవసరం,
బట్ వీ హ్యావ్ పేరెంట్స్ సమ్హౌ మన ఇండియన్ సిస్టమ్ చూసుకుంటే ఎంతో కొంత వెనక ఇవ్వకుండా ఉండరు, కొంచెం అన్నా మనకి సపోర్టివ్గా కొంత ఫినాన్షియల్గా ఉంటారు, మన పేరెంట్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఫోకస్ ఆన్ చిల్డ్రన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఊరికే చెప్పలేదు కదా మనకి. సో వాళ్ళకి 20 years వచ్చేసరికి మనకు 70 కాకుండా అట్లీస్ట్ ఒక 50s 60sలో ఉంటే బాగుంటుంది, వాళ్ళని మనం రైట్ వేలో సపోర్ట్ ఉంటుంది అనమాట. సో అది చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏజ్ గురించి మాట్లాడాం, కానీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన సామరస్యం ఉండాలి అనేది ఎందుకని అంటారు? ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే అండర్స్టాండింగ్ కేపబిలిటీ. ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ అనేది భార్యాభర్తల మధ్య ఒకప్పుడు లాగా 10 years 6 years అని 6 to 10 years ఉందనుకోండి, హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ ఒకలా ఆలోచిస్తుంది అమ్మాయి, అబ్బాయి ఇంకొకలా ఆలోచిస్తారు. మరి పూర్వం అంతా అలానే ఉండేవాళ్ళు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, చదువుకోవటం లేదు, అమ్మ వాళ్ళు నువ్వు చెప్పింది చెయ్యి, ఫస్ట్ కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ కమ్యూనికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మన అమ్మమ్మ వాళ్ళతో మన అమ్మ వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడేవారు, ఎప్పుడో పండగకి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ నువ్వు అలా చెయ్యి, వాళ్ళు ఇలా చేస్తుంటే ఇలా లేదు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఫోన్ చేసి అమ్మ ఇలా అయ్యింది అనగానే నువ్వు అసలు సర్దుకొని వచ్చే నువ్వు ముందు ఇంటర్వెన్షన్ ఎక్కువ అయ్యింది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి 31 ఏజ్ ఉంది, అమ్మాయికి 21 ఏజ్. ఈ ఏజ్లో ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నమ్ముతుందా, వెళ్ళిన అబ్బాయిని నమ్ముతుందా? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ నమ్ముతుంది. ఇప్పుడు ఇంటర్వెన్షన్ ఎక్కువ అవటం వల్ల అమ్మాయి వచ్చేస్తుంది. అది ఒక 3 years, ఒక మ్యాక్స్ 4 years డిఫరెన్స్ ఉందనుకోండి, దగ్గరగా జనరేషన్ హ్యూజ్ గ్యాప్ ఉండదు కదా, దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకసారి కాకపోతే ఇలా ఉండాలి లైఫ్ స్టైల్ అని ఒక జ్ఞానంతో వెళ్ళిపోతారు. వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి చిరుతిండి తినంటే అబ్బాయి కూడా కొంచెం అట్లానే ఉంటాడు. అదే మనకి 10 years అనుకోండి, అసలు బయట ఫుడ్ తినకూడదు, నువ్వు ఎందుకు తింటున్నావు, క్లాసెస్ వచ్చేస్తాయి. ఇక్కడ అమ్మాయి ఏమో దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఈ అండర్స్టాండింగ్ కేపబిలిటీ కానీ ఇవేమీ ఉండవు. సో కాబట్టి ఫస్ట్ ఏజ్ డిఫరెన్స్ కూడా కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మినిమం ఎంత ఉండాలి అంటే మినిమం 3 to 4 years, అంతకు మించి 3 years ఈజ్ మ్యాక్స్. అంతకు మించి ఉండటం అనేది కరెక్ట్ కాదు. డిఫరెన్స్ వచ్చేసింది, థింకింగ్ వే ఆఫ్ థింకింగ్లో డిఫరెన్స్ వస్తుంది. అలాగే లైక్ మైండెడ్ కూడా ఉండకూడదు. నాలాగే ఆలోచిస్తున్నాను, నీలాగే ఆలోచిస్తే రేపు నువ్వు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు అదే ప్రాబ్లంకి తను అలానే సొల్యూషన్ ఇస్తాడు. నువ్వు కట్టుగా ఉంటే తను కట్టుగానే ఉంటారు. ఒకళ్ళు పెరుగుతుంటే ఒకళ్ళు తగ్గాలి. సో సాత్వికంగా ఒకళ్ళు ఉండాలి, అది కూడా కంపాటబిలిటీ. ఇది పేరెంట్స్ ఈ 7 తరాలను మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, అక్కడ కూడా చూస్తారు అబ్బాయి సాత్వికంగా ఉంటాడు, మన అమ్మాయి ఇలా ఉంటుంది. ఎందుకంటే మన అమ్మాయి పద్ధతులు మనకు తెలుసు. తను కోపం వస్తే కోప్పడుతుంది, మన ఇంట్లో చాలా ఫ్రీగా పెరిగింది, రేపు వెళ్ళిన చోట అలా ఉండదు కదా. సో వాళ్ళు తట్టుకోగలరా, వాళ్ళిద్దరు కంపాటబుల్ ఉంటుందా, ఇది కూడా చెక్ చేస్తారనమాట. రైట్. ఇలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.